అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. ఒకామెకు భర్త చనిపోయాడు. ఈమెకు ఎయిడ్స్ వ్యాధి ఉంది. గత 2 ఏళ్లుగా ఎయిడ్స్ మందులు వేసుకుంటోంది. ఆమె చాలా అందంగా ఉంటుంది, వయస్సులో ఉంది. నా భార్య చనిపోయింది. ఈమెతో నాకు పరిచయం కలిగింది. ఈమెను పెళ్లి చేసుకోవాలని ఉంది. తనకు ఎయిడ్స్ వ్యాధి ఉంది కనుక నాకు వస్తుందని పెళ్లికి సంకోచిస్తున్నాను. అయినా ఆమెను వదలలేకపోతున్నాను. ఇంతవరకు ఆమెతో నాకు సెక్స్ సంబంధాలు లేవు. అయినా ఏదో తెలియని బంధం దూరం కానివ్వడం లేదు. నేను ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెకు గానీ నాకు గానీ ఏమైనా నష్టం కలుగుతుందా? ఈ రోజుల్లో ప్రీట్రీట్మెంట్ వచ్చింది. ఎయిడ్స్ ఉన్నవాళ్లు సక్రమంగా మందులు వాడుతుంటే వాళ్ల నుంచి రెండవ వాళ్లకు వ్యాధి సంక్రమించడం ఉండదు. ఎయిడ్స్ లేని వాళ్లు 2 రకాల ఎయిడ్స్ మందులు రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే వాళ్లు ఎయిడ్స్ ఉన్నవాళ్లతో సెక్స్లో పాల్గొన్నప్పటికీ ఆ వ్యాధి సంక్రమించదు. మీరు ఈమెను తప్పకుండా పెళ్లి చేసుకోండి. మీరు కూడా క్రమం తప్పకుండా మందులు వేసుకోండి. ఆమె మీతో ఉండటం వల్ల గర్భం వచ్చినా ఆమెకు ఎలాంటి నష్టం కలగదు. కాని ప్రతి 6 నెలలకు హెచ్ఐవి వైరల్ లోడ్ CD4 కౌంట్ చేయించుకుంటూ ఉండాలి. షుగర్ ఉన్నవాళ్లను షుగర్ లేనివాళ్లు, అలాగే బీపీ ఉన్నవాళ్లను బీపీ లేనివాళ్లు పెళ్లి చేసుకున్నప్పటికీ హాయిగా ఎలా జీవిస్తారో అదే విధంగా ఎయిడ్స్ లేనివాళ్లు ఎయిడ్స్ ఉన్నవాళ్లను చేసుకుని హాయిగా ఆరోగ్యంగా జీవించవచ్చు. మీరు ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఆమెకు ఎయిడ్స్, హెచ్ఐవి ఉంది మరియు గత 2 ఏళ్లుగా ఆమె మందులు వాడుతోంది. ఆమె అందంగా, వయస్సులో ఉందని, మీ భార్య చనిపోయిందని, ఆమెతో ఏదో తెలియని బంధం ఏర్పడిందని చెప్పారు. అయితే ఆమెకు ఎయిడ్స్ ఉండటం వల్ల మీకు సంక్రమిస్తుందనే భయంతో పెళ్లికి సంకోచిస్తున్నారు. ఈ పరిస్థితిలో మీ ఆలోచనలు, భావోద్వేగాలు సహజమే. కానీ ఈ రోజుల్లో వైద్యశాస్త్రం చాలా అభివృద్ధి చెందింది. ఎయిడ్స్ గురించి సరైన అవగాహన, జాగ్రత్తలతో మీరు ఆమెను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించవచ్చు. ఎయిడ్స్, హెచ్ఐవి అనేది ఒకప్పుడు చికిత్స లేని ప్రాణాంతక వ్యాధిగా భావించబడేది. కాని ఈ రోజుల్లో యాంటీరెట్రోవైరల్ థెరపీ, ఆర్ట్ వంటి మందులతో దీన్ని నియంత్రించవచ్చు. ఆమె 2 ఏళ్లుగా మందులు వాడుతుందంటే ఆమె శరీరంలో వైరల్ లోడ్, వైరస్ స్థాయి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. వైద్యశాస్త్రంలో UU అన్డిటెక్టబుల్ అన్ట్రాన్స్మిటబుల్ అనే సూత్రం ప్రకారం హెచ్ఐవి ఉన్న వ్యక్తి సక్రమంగా మందులు వాడి వైరల్ లోడ్ గుర్తించలేని స్థాయిలో అన్డిటెక్టబుల్ ఉంటే ఆ వ్యాధి ఇతరులకు సంక్రమించే అవకాశం దాదాపు శూన్యం. కాబట్టి ఆమె మందులు క్రమం తప్పకుండా వాడుతుంటే మీకు సెక్స్ ద్వారా హెచ్ఐవి వచ్చే ప్రమాదం చాలా తక్కువ. అంతేకాక హెచ్ఐవి లేని వ్యక్తుల కోసం ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ PrEP అనే ప్రీట్రీట్మెంట్ ఉంది. ఇది 2 రకాల మందుల కలయిక, సాధారణంగా టెనోఫోవిర్ మరియు ఎంట్రిసిటాబిన్. దీన్ని రోజూ వాడితే హెచ్ఐవి సంక్రమణ నుంచి 99% వరకు రక్షణ కలుగుతుంది. మీరు PrEP మందులు క్రమం తప్పకుండా వాడితే ఆమెతో సెక్స్లో పాల్గొన్నా మీకు హెచ్ఐవి రాదు. ఈ 2 జాగ్రత్తలు, ఆమె ఆర్ట్ మందులు, మీరు PrEP మందులు మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. మీరు ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెకు లేదా మీకు నష్టం కలుగుతుందా అనే సందేహం వస్తోంది. ఆమె ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఆమె ఇప్పటికే మందులు వాడుతుంది కాబట్టి ఆమె హెచ్ఐవి నియంత్రణలో ఉందని అర్థం. ఆమెతో గర్భం దాల్చినా, సరైన వైద్య సంరక్షణ, ఆర్ట్ మందులు, డాక్టర్ సలహా ఉంటే ఆమెకు లేదా బిడ్డకు హెచ్ఐవి సంక్రమించే ప్రమాదం చాలా తక్కువ. ఈ రోజుల్లో హెచ్ఐవి ఉన్న తల్లులు కూడా ఆరోగ్యకరమైన పిల్లలను కనవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో PrEP మందులు వాడటం, కండోమ్ వంటి రక్షణ పద్ధతులు పాటించడం వల్ల మీకు హెచ్ఐవి రాదు. కాబట్టి ఈ జాగ్రత్తలతో మీ ఇద్దరికీ నష్టం ఉండదు. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఆమె ప్రతి 6 నెలలకు హెచ్ఐవి వైరల్ లోడ్, CD4 కౌంట్ పరీక్షలు చేయించుకోవాలి. ఆమె ఆరోగ్యం నియంత్రణలో ఉందని నిర్ధారించుకోవాలి. మీరు కూడా PrEP మందులు వాడుతూ సంవత్సరానికి ఒకసారి హెచ్ఐవి పరీక్ష చేయించుకోవడం మంచిది. ఇవన్నీ పాటిస్తే
షుగర్ లేదా బీపీ ఉన్నవాళ్లను, ఆ రోగాలు లేనివాళ్లు పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించినట్లే మీరు కూడా ఆమెను పెళ్లి చేసుకుని హాయిగా, ఆరోగ్యంగా జీవించవచ్చు. మీకు ఆమె పట్ల బలమైన భావోద్వేగ బంధం ఉంది, ఆమెను వదలలేకపోతున్నారు. ఈ బంధాన్ని గౌరవించండి. ఆమెను పెళ్లి చేసుకోవడం ద్వారా మీరు ఆమెకు కొత్త జీవితాన్ని, మీకు సంతోషాన్ని అందించవచ్చు. ఒక డాక్టర్ లేదా హెచ్ఐవి నిపుణుడిని సంప్రదించి ప్రెప్ గురించి పూర్తి సమాచారం తీసుకోండి. ఆమెతో కలిసి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించండి. ఈ జాగ్రత్తలతో మీ భయాలను అధిగమించి సంతోషకరమైన దాంపత్య జీవితం గడపవచ్చు.